ఒక సూర్యుండు. పోతన్ గారు చెప్తారు ఈ పద్యం. ఒక సూర్యుండు సమస్త జీవులకు, ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక. ఏ దేవుడు సర్వకాలము. నాకు తెలియదు, ఇంకా మర్చిపోయాను. ఒక సూర్యుండు సమస్త జీవులకు, అంతే 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 తెలుసు. ఒక సూర్యుడు అనేవాడు సమస్త జీవులకి తానొక పోలిక అని ఆయన ఎంత బాగా చెప్పేసి. అంటే ఇక్కడ కాన్షియస్నెస్, కాస్మిక్ కాన్షియస్నెస్. సూర్యుడు లేకపోతే మనం బతకలేము. అంటే భగవంతుడు కనబడడానికి ప్రార్థించడానికి అక్కర్లేదు, ఆయనే కనబడుతున్నాడు మనకి రోజున్నో. ఆయనకి దండం పెట్టుకోండి, అంతేకాని పూజలు చేసేసి భగవంతుడు కనబడలేదు, భగవంతుడు కనబడతాడా? ఇవి ఉత్తది కాన్షియస్నెస్, చైతన్యం. కాన్సెప్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ ఈజ్ ఎవ్రీవేర్, ఈవెన్ యు బోర్న్, even before the universe is born. That's what I'm trying to tell you. Because Chaitanya, consciousness, that is world, that is there even before earth is born. Please understand the concept of consciousness. There is no God other than consciousness. Consciousness is చైతన్యం. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక. ఏ దేవుడు సర్వకాలము మహాలీలనన్. ఏం పద్యం రాశాడు ఆయన! అంతే అంతే, గ్రహించండి. నాకు అంతా తెలియదు సరిగ్గా పద్యాలు. ఇలాంటి భావాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక. ఏ దేవుడు సర్వకాలము మహాలీలన్ నిజోత్పన్య జన్య జదంబంబుల తానొక్కొక్కడై తోచు పోలిక. ఆహా, ఇంతే కాన్షియస్నెస్కి నిర్వచనం. ఇదే కాన్షియస్నెస్, ఇదే చైతన్యం. గ్రహించుకోండి. దేవుడనేవాడు అంతే. మనమేంటి? ఉశ్వాస నిశ్వాసాలు, గాలి మనలో ఉన్నది, పీల్చుకుంటాం. అయితే ఇంకోళ్ళలో కూడా వెళ్తుంది అదే గాలి, వాళ్ళు పీల్చుకుంటున్నారు. మనం అందరికీ umbilical cord is చైతన్యం. The umbilical cord is చైతన్యం. That's all today I want to tell. Again and again, I'm not a saint. I'm having all kinds of ambitions and all kinds of wishes, what you call. But this is what I want to tell you. Bye-bye.